మహాగణుడవు మహోన్నతుడు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవా, మరొక నూతనమైన రోజులో మమ్మల్ని ప్రవేశపెట్టారు, మీకు వందనాలు. మా జీవితంలో మరొక రోజున ఆయుష్గా పొడిగించారు, మీకు స్తోత్రము. వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం మీది, ప్రజలు మీ వారు, దాసుడు మీ దాసుడు. కావలసిన శ్రేష్టమైన మాటలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఆధ్యాత్మికంగా ఉజ్జయింపు చేసి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, అందరికీ వందనాలు. నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథ ధ్యానాంశాలని మనం చూసాం. ఈ కీర్తన ధ్యానాంశాల్లో మనం 3 వచనాల వరకు చూసాం. ఇక 4వ వచనం, 5వ వచనం, 6వ వచనంలో ఈ మొదటి 3 వచనాల్లో దేవుని యందు భయభక్తులు గల వ్యక్తిని మనం చూస్తాం. రెండవ భాగంలో అంటే 4, 5, 6 వచనాల్లో భక్తిహీనుని చూస్తున్నాం. మొదటి భాగం పరిశుద్ధుని గురించి చూపిస్తుంటే రెండవ భాగం పాపిని చూపిస్తుంది. ఈ రెండవ భాగంలో చూస్తే దుష్టులు అలాగుననుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. 5వ వచనం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఇక్కడ పాపిని గురించి లేదా దుష్టులు, అన్గాడ్లీ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో, ఆపోజిట్ ఆఫ్ గాడ్లీ. అంటే దైవత్వానికి, దేవునిందు భయభక్తులు కలిగిన వ్యక్తికి ఖచ్చితంగా వ్యతిరేకమైన వ్యక్తి దుష్టుడు. ఆ దుష్టత్వాన్ని కలిగి ఉన్నటువంటి లేదా దుష్టులు మొదటి 3 వచనాలు ఉన్న వ్యక్తిలాగా, ఆశీర్వదించబడే వ్యక్తిలాగా, ఆశీర్వాదాలు పొందుకున్న వ్యక్తిలా కాకుండా గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. అంటే ఈ దుష్టులకి కలిగేటువంటి 3 భయానక విషయాలు ఈ 3 వచనాల్లో మనం చూస్తాం. మొట్టమొదటిది, గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు. రెండవది, తీర్పు దినాన దేవుని తీర్పుకు లోనై శిక్షించబడతారు. మూడవది, వారు నిత్య నాశనానికి గురవుతారు. మొదటిది, గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు అనే మాట మనం చూస్తే, ఈ గాలి చెదరగొట్టు పొట్టువలే నుండేటువంటి విషయంలో యోబు గ్రంథంలో 21వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తామండి. యోబు గ్రంథం 21:18లో, వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలెను, గాలి ఎగరగొట్టు పొట్టువలను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు కదా. ఎవరికంటే భక్తిహీనులు అనే పైన ఉంది. భక్తిహీనుల దీపము ఆర్పివేయుటకు అరుదు కదా అని. అలాగే హోషేయ గ్రంథం 13:3లో వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి విషయంలో, దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారని. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం అండి. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘం వలెను, పెందల కడ గతించు ప్రాతకాలపు మంచు వలెను ఉందురు. కళ్ళములో నుండి గాలి ఎగరగొట్టు పొట్టువలెను, కిటికీలో గుండా పోవు పొగవలను ఉందురు. అంటే దేవునియందు భయభక్తులు లేనివారు లేదా దుష్టులు ఎటు గాలి వీస్తే అటు కొట్టుకుని పోయేటువంటి పొట్టువలే ఉంటారని. కొత్త నిబంధనలోకి వస్తే మత్తయి సువార్తలో భక్తుడైనటువంటి యోహాను మాట్లాడుతూ, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన చేతిలో ఒక చేట ఉన్నదని చెప్తారు. 3:12 అండి మత్తయి సువార్త. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పిన.
సో దుష్టులు వారికి కలిగేటువంటి ఆపదలు కానీ, శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ, అంటే ఒక స్థిరత్వము లేనటువంటి పరిస్థితులు. ఇంకా మనం చూస్తే కీర్తన 73:18 నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు అని. అంటే వారికి నాశనం ఎప్పుడు సంభవిస్తుందో, ఎప్పుడు వాళ్ళు పడిపోతారో తెలియదు. ఉన్నంతకాలం చాలా వెలుగుగా, చాలా ఆశీర్వదింపబడిన వారుగా కనిపిస్తారు మనకి. కానీ వాళ్ళ జీవితం సడన్గా కాలు ఎక్కడ జారిపోద్దో, ఎక్కడ వాళ్ళు పడిపోతారో తెలియనటువంటి ఒక స్థిరత్వం లేని స్థితి గాలి చెదరగొట్టు పుట్టు అంటే. కానీ దేవుని బిడ్డలు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందని చెప్పారు. న్యాయ విమర్శలో దుష్టులు ఉండరు, నీతిమంతుల సభలో పాపులు ఉండరు. అంటే దేవుని యొక్క తీర్పు దినములో దుష్టులు నిలబడతారు. న్యాయ విమర్శ లేదా నీతిమంతుల సభ అంటే ఇది కేవలం దేవుని పిల్లలకు ఇచ్చేటువంటి తీర్పు సంబంధమైనది. అంటే దేవుని పిల్లలకు ఇచ్చే తీర్పు అనేది వాళ్ళు చేసిన పనులకు దేవుడు మెచ్చుకొని కిరీటం ఇచ్చేటువంటి తీర్పు అది. తీర్పులో మనకి 2 రకాలు ఉంటాయి. కొరింథీ 2:5 ఇక్కడ క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు, దీన్ని బేమా తీర్పు అని పిలుస్తారు. బేమా జడ్జిమెంట్. క్రీస్తు న్యాయపీఠం దగ్గర క్రైస్తవులకు తీర్పు అంటే ఇది శిక్ష కొరకు కాదు, చేసిన మంచి పనులకు, విశ్వాస సంబంధమైన వాటికి మంచి కిరీటం ఇవ్వడం, దేవుడు మెచ్చుకోవడం అనేటువంటిది. అయితే దుష్టులకి లేదా పాపులకి ధవళ సింహాసనం తీర్పు అని ఉంటుంది. అక్కడ క్రీస్తు తీర్పు తీర్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి శిక్ష విధించడానికి తీర్పు అది. ధవళ సింహాసనపు తీర్పు అని మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. 20వ అధ్యాయంలో 12-15 తీర్పు దినంలో ఏం జరుగుద్దో అక్కడ చెబుతూ ఉంటాడు. కాబట్టి నీతిమంతుల సభలో పాపులు నిలవడం అనేది జరగదు. అలాగే క్రీస్తు న్యాయపీఠం ఎదుట జరిగే నీతిమంతుల కొరకైన తీర్పులో వారు ఉండరు, దుష్టులు. ధవళ సింహాసనపు తీర్పులో క్రైస్తవులు ఉండకుండా, అదే చెప్తాడు కదా, వాళ్ళు తీర్పులోనికి రాకుండా మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నారని చెప్తాడు. కాబట్టి చివరి వచనం, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. నీతిమంతుల యొక్క ప్రతి మార్గం, ప్రతి బాట లేదా ప్రతి ఆలోచన దేవునికి తెలుస్తుంది. కీర్తన 119, 168 ఒక మాట మనం చూడవచ్చు. ఆయన మార్గము ఏ రీతిగా ప్రజలకు తెలియజేస్తారు, అలాగే తన యొక్క బిడ్డల యొక్క మార్గము ఆయనకి తెలుస్తుంది అని. నా మార్గములన్నీ నీ ఎదుట ఉన్నవి, నీ ఉపదేశములను, నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. మన మార్గాలన్నీ ఆయనకి తెలుసు. సామెతలు 5:21 కూడా ఆ మాట మనం చూస్తాం. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. ముఖ్యంగా నీతిమంతుల మార్గము దేవునికి తెలుస్తుంది. ఇక దుష్టుల మార్గము నాశనానికి నడుపును. వాళ్ళు దేవుని తీర్పుకు లోనవుతారు, గురవుతారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31-46 వరకు, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17-17 ఇక వాళ్ళు నిత్య నాశనానికి గురవుతారని మత్తయి సువార్త 10వ అధ్యాయం 28 నుంచి కూడా మనం ఆ విషయాలు చూస్తాం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలు ఏ రీతిగా ఆశీర్వదించబడతారో, దేవుని యొక్క ఆశీర్వాదానికి గురి కానీ, లేదంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేని దుష్టులు ఏ రీతిగా నాశనం అవుతారో మనం చూసాం. కాబట్టి దేవుని బిడ్డలుగా జీవించడానికి మనం ఇష్టపడదాం, ఆయన మార్గంలో పయనిద్దాం. పరిశుద్ధుడు ఏ రీతిగా ఉంటాడో మొదటి 3 వచనాల ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అలాగే ఈ చివరి వచనాల్లో ఉన్నటువంటి దుష్టులా ఉండకుండా దేవుని ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించును గాక.
ఆమేన్. అందరికీ వందనాలండి.